హాయ్ అండి. నేను మీ గోదావరి పిన్నండి. ఈరోజండి గోదావరోళ్ళు కొబ్బరన్నం ఎలా చేస్తారో చెప్తానండి. కొబ్బరన్నానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, అలాగేనండి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడగా ఉప్పునండి. అలాగే ఈ మసాలా దినుసులు ఉంటాయి కదండీ! ఈ మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ముక్క, ఓ 10 లవంగ మొగ్గలు, ఓ 4 యాలక్కాయలు, ఒక 5 బిర్యానీ ఆకు అండి. ఇప్పుడండి ఓ జార్ తీసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని అవన్నీ ముక్కలుగా చేసుకుని ఆ జార్లో వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకునండి దాని అంతటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకుని దీన్ని పక్కనెట్టుకోవాలండి. పక్కనెట్టుకుని స్టవ్ వెలిగించుకుని నేనండి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుని ఆ నీళ్ళండి మసిలిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి అంతాను ఈ నీళ్ళల్లో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆరిపేసేసుకుని ఆ నీళ్ళండి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. తర్వాత అండి ఒక గిన్నె తీసుకుని ఇలా కన్నాల జల్లెడ ఉంటుంది కదండి, ఈ కన్నాల జల్లెడలోకి ఈ కొబ్బరి అంతా పోసుకుంటే పాలన్నీ గిన్నెలో దిగిపోయి కొబ్బరి ఉండిపోద్ది కదండి. ఆ కొబ్బరి అంతా పిండేసుకుని ఆ కొబ్బరిని వేరు చేసేసుకుని ఈ పాలన్నీ ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకుని నెయ్యి ఆయిల్ వేసుకుని కాగనివ్వాలండి. అది బాగా కాగిన తర్వాత అండి దాంట్లోనూ ఈ బిర్యానీ దినుసులు ఉన్నాయి కదండి, అవి వేసుకుని బాగా వేపుకోవాలండి. ఈ మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత అండి పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలండి. అది కూడా వేసుకుని ఇవన్నీని బాగా వేపుకోవాలండి. ఇవన్నీనండి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. హైలో పెడితేని మొత్తం అన్నీ మాడిపోతాయండి. అవి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అండి దాంట్లోనూ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుని మొత్తం అన్నీని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కలుపుకుని బాగా ఏగనివ్వాలండి. ఇదంతా బాగా వేగిన తర్వాత అండి మనం పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, నేనండి 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు పాలు తీసుకుంటున్నానండి. ఈ మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత ఈ పాలు ఉన్నాయి కదండి, ఈ పాలన్నీ దాంట్లో వేసేయాలండి. అప్పుడే రుచికి సరిపడగా ఉప్పు పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసి ఇదంతా బాగా కలుపుకుని స్టవ్ని అప్పుడు హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుని ఈ పాలని బాగా మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడు అండి మనం 2 గ్లాసులు బియ్యం కడిగి పక్కనెట్టుకున్నాం కదండి, ఆ 2 గ్లాసుల బియ్యాన్ని ఈ పాలల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. మీకు విషయం ఉండో, ఈ కొబ్బరన్నం బాస్మతి రైస్ కన్నా ఈ నార్మల్ బియ్యం ఉంటాయి కదండి, మనం అన్నం వండుకునే బియ్యం, ఆ బియ్యంతో చేసుకుంటేనండి చాలా బాగుంటుందండి. ఇవన్నీని బాగా కలిపేసుకుని మూత పెట్టేయాలండి. ఏమండి చూసారా, ఈ మూత పట్టట్లేదు. ఒక్కొక్కసారి మొండిలాగా ఈ మూతలో పట్టనట్టయండి బాబు. మీకు కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు. మూత పెట్టేసిన తర్వాత అండి దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆర్పేసుకుని పక్కన పెట్టుకుని ఓ 10 నిమిషాలండి వదిలేయాలండి. 10 నిమిషాలు ఎందుకంటేనండి మనం వెంటనే తీసేసామనుకోండి ఈ అన్నం అంతాను నీళ్ళ నీళ్ళగా ఉండి చప్పగాను అస్సలు బాగోదండి బాబు. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకుని కంచంలో పెట్టుకుని కోడి కూరతో కానీ బంగాళదుంప కుర్మాతో కానీ తింటే ఉంటుందండి. అబ్బా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కొబ్బరన్నం రెడీ అయిపోతుందండి. ఏమండి చూశారు కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తిని ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే కాస్త నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.